నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను మీ రాజ్ కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు మోగిన నగారా. డిసెంబర్ 11, 14, 17వ తేదీల్లో పోలింగ్, అదే రోజున ఫలితాలు. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్న రాష్ట్ర ఎన్నికల సంఘం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి కీలక నిర్ణయాలు. ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం. రాష్ట్రంలో మరో డిస్కం ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్. హైదరాబాద్లో భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని మంత్రిమండలి తీర్మానం. అయోధ్యలో అంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం. రామ్లల్లా మందిర శిఖరంపై పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని. రఘుకుల రాముడి ధ్వజం భారతీయ సంస్కృతి పునరుజ్జీవనానికి చిహ్నమన్న మోదీ. కురుక్షేత్రలో గురు తేజ్ బహదూర్ షహీద్ దివస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని. పాంచజన్య స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించిన నరేంద్ర మోదీ. గురు తేజ్ బహదూర్ త్యాగం హిందీ చాదర్గా నిలిచిందని వ్యాఖ్య. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి T20 వరల్డ్ కప్. భారత్లో 5, శ్రీలంకలో 3 వేదికల్లో జరగనున్న మ్యాచ్లు. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా దాయాది పాకిస్తాన్తో ఇండియా పోరు. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో ఓటమి అంచున భారత్. టీమిండియా ముందు 549 పరుగుల విజయ లక్ష్యం. రెండో ఇన్నింగ్స్లో 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పంత్ సేన. ఇక వార్తల వివరాలను చూద్దాం. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర వ్యాప్తంగా 12,760 గ్రామాల్లో 3 దశల్లో సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూల్ వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మీడియాకు వెల్లడించారు. డిసెంబర్ 11, 14, 17వ తేదీల్లో పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలను ప్రకటిస్తామని ఎస్ఈసీ తెలిపారు. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టు ఎస్ఈసీ వెల్లడించారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. షెడ్యూల్ వివరాలు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలా అన్ని ఫేజులు కూడా 31 జిల్లాల్లో జరుగుతాయి. కొన్ని మండలాలు ఒక్కొక్క ఫేజ్లో ఉంటాయి. మొదటి ఫేజ్ గురించి ముందుగా చెప్తాను. దీనికి నామినేషన్ 27 నవంబర్ను ఉంటుంది, అనగా ఎల్లుండి నుండి. నామినేషన్స్ 189 మండలాల్లో వేయవచ్చును. ఇవి 4,236 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. వీటికి పోల్ డే 11 డిసెంబర్. మరి ఫేజ్ 2కు వస్తే నామినేషన్ 30 నవంబర్న ఉంటుంది. ఇవి 193 మండలాల్లో 4,333 సర్పంచ్ స్థానాలకు పోల్ డే 14 డిసెంబర్న జరుగుతుంది. ఇక లాస్ట్ పోలు అన్ని జిల్లాల్లో 31 జిల్లాల్లో 182 మండలాల్లో 3వ డిసెంబర్ రోజున నామినేషన్ల స్వీకారం మొదలవుతుంది. ఎన్నిక 17 డిసెంబర్ 17th డిసెంబర్ రోజున ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు 4 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ విస్తరణ, డిస్కం ఏర్పాటు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, భూగర్భ విద్యుత్ కేబుళ్ల ఏర్పాటు, యంగ్ ఇండియా స్కూళ్లకు స్థలాల కేటాయింపు తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులు ప్రెస్ మీట్ నిర్వహించి మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధరబాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ విస్తరణకు కూడా రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ మహానగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో విలీనం చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశం అనంతరం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్, మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన జిహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్లను సవరణ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. రాష్ట్రంలో మరో డిస్కం ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. కొత్త డిస్కం పరిధిలోకి లిఫ్ట్ ఇరిగేషన్ కనెక్షన్లు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, వ్యవసాయ కనెక్షన్లు, మిషన్ భగీరథ కనెక్షన్లు వస్తాయన్నారు. వచ్చే 10 ఏళ్లలో విద్యుత్ డిమాండ్కు అవసరమైన ఏర్పాట్లపై చర్చించినట్టు వివరించారు. ఈ క్రమంలోనే 3000 మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలు చేయాలని, ఈ మేరకు త్వరలోనే టెండర్లు పిలవాలని నిర్ణయించినట్టు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడున్న నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ లిమిటెడ్, అదేవిధంగా సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ 2 డిస్కాంలతో పాటు కొత్తగా 3వ డిస్కాం ఏర్పాటు చేయడానికి ఈరోజు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, మిషన్ భగీరథ, సురక్షిత మంచినీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు పవర్ కనెక్షన్లన్నీ కొత్త డిస్కాం పరిధిలోకి వస్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో జీహెచ్ఎంసీ విస్తరణ, నూతన డిస్కం ఏర్పాటుతో పాటు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ కొనుగోలు చేయాలని నిర్ణయించిన కేబినెట్ పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ విభాగంలో పెట్టుబడులను ఆహ్వానించాలని నిర్ణయించింది. కొత్త పరిశ్రమలకు సొంతంగా విద్యుత్ తయారీ చేసుకునేందుకు అనుమతినివ్వాలని, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టాలని తీర్మానించింది. అంతేకాకుండా హైదరాబాద్ను 3 సర్కిళ్లుగా విభజించి భూగర్భ కేబుల్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు ఇంటర్నెట్ సదుపాయం కోసం టీ-ఫైబర్ కేబుళ్లను కూడా భూగర్భ వ్యవస్థలోనే ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది. దేశ చరిత్రలో మరో అధ్యాయం ఆవిష్కృతమైంది. అయోధ్యలోని రామజన్మభూమి ఆలయ నిర్మాణం పూర్తయిన సంకేతంగా గర్భగుడి శిఖరంపై ధర్మధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఎగురవేశారు. ఈ ధ్వజారోహణ ఉత్సవంతో దేశవ్యాప్తంగా రామభక్తుల హృదయాలు ఉప్పొంగిపోయాయి. 500 ఏళ్ల నిరీక్షణ, శతాబ్దాల సంకల్పం ఈరోజు ఫలించిందని ప్రధాని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయోధ్యలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఎంతో కాలంగా వేచి చూస్తున్న రామాలయ ధ్వజారోహణం ఘనంగా జరిగింది. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. మార్గశిర శుద్ధ పంచమి, సీతారాముల వివాహ పంచమి, అభిజిత్ ముహూర్తంలో ఈ మహోత్సవం జరగడం విశేషం. పది అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు ఉన్న ఈ కాషాయ ధ్వజంపై ఆధ్యాత్మిక ధ్వనికి ప్రతీకగా ఓం అక్షరాన్ని, రాముడి సూర్యవంశానికి సూచికగా సూర్యుడు, కశ్యప మహర్షి మందార,
పారిజాత మొక్కలను కలిపి సృష్టించిన కోవిదార్ చెట్టు చిహ్నాలను ఉంచారు. అయోధ్యలో ఎగరవేసిన ధర్మధ్వజం కేవలం జెండా మాత్రమే కాదని, భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనానికి చిహ్నమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అయోధ్యలో ధ్వజారోహణం అనంతరం జై శ్రీరామ్ నినాదంతో మోదీ ప్రసంగాన్ని ప్రారంభించారు. రామభక్తుల సంకల్పం సిద్ధించిందని వ్యాఖ్యానించారు. శతాబ్దాల గాయాలు, బాధలు నేడు నయమైనట్టు, 500 ఏళ్ల నాటి తీర్మానం నెరవేరినట్టు తెలిపారు. రామరాజ్య వైభవాన్ని ఈ జెండా ప్రతిబింబిస్తుందని, శ్రీరాముడి సిద్ధాంతాలను ప్రపంచానికి చాటుతుందని అన్నారు. అసత్యంపై చివరికి సత్యం విజయం సాధిస్తుంది అనడానికి ఈ పవిత్ర జెండా నిదర్శనంగా నిలుస్తుందని మోదీ వ్యాఖ్యానించారు. దేశం, ప్రపంచం రామమయంగా మారిందని అన్నారు. आज संपूर्ण भारत, संपूर्ण विश्व राममय है. हर राम भक्त के हृदय में अद्वितीय संतोष है, असीम कृतज्ञता है, अपार अलौकिक आनंद है. सदियों के घाव भर रहे हैं, सदियों की वेदना आज विराम पा रही है. सदियों का संकल्प आज सिद्धि को प्राप्त हो रहा है. आज उस यज्ञ की पूर्णाहुति है जिसकी अग्नि 500 वर्ष तक प्रज्वलित रही. ఈ మహోన్నత సందర్భంలో రామభక్తులను, రామమందిర నిర్మాణంలో సాయం చేసిన వారందరినీ అభినందిస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు. 2047 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతాయని, అప్పటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలని మోదీ అన్నారు. ఈ ఆలయ పరిసరాల్లో 7 ఉప ఆలయాలు కూడా నిర్మించారని మోదీ తెలిపారు. మాతా శబరి, నిషాదరాజు, అహల్య, వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య మహర్షుల ఆలయాలు, జటాయువు, ఊర్ధ్వపుండ్ర నుంచి గిలహరి వరకు ప్రతి చిన్న కృషి గొప్ప సంకల్పానికి ఎలా దోహదపడుతుందో ఈ ఆలయాలు చెబుతున్నాయన్నారు. ప్రతి భక్తుడు ఈ 7 ఆలయాలను తప్పక దర్శించాలని ప్రధాని కోరారు. దేశ సంస్కృతి, పరంపర, ప్రజాస్వామ్యం పట్ల గర్వపడాలని కోరారు. ఉత్తరప్రదేశ్లోని ఉత్తర మేరూర్ గ్రామంలో 1000 ఏళ్ల క్రితమే ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగాయని, లార్డ్ బసవన్న అనుభవ మంటపం గురించి తరతరాలకు చెప్పాలని ప్రధాని గుర్తు చేశారు. అయోధ్య ఇప్పుడు ఆధ్యాత్మికతతో పాటు ఆధునికతకు కేంద్రంగా మారుతోంది. రాంపథ్, భక్తిపథ్, జన్మభూమి పథ్, అంతర్జాతీయ విమానాశ్రయం, భవ్యమైన రైల్వే స్టేషన్, వందే భారత్, అమృత్ భారత్ రైళ్లు, ప్రాణప్రతిష్ఠ తర్వాత 45 కోట్ల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. దీంతో అయోధ్య ప్రజల ఆదాయం భారీగా పెరిగింది. ఒకప్పుడు అభివృద్ధి పరంగా వెనుకబడిన అయోధ్య ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోనే అగ్రగామిగా ఎదుగుతోంది. 500 ఏళ్ల సంకల్పం, శతాబ్దాల త్యాగం, లక్షలాది మంది రామభక్తుల కల నేడు నెరవేరింది. ఈ ధర్మధ్వజం కేవలం రామమందిర గుర్తు మాత్రమే కాదు, భారత్ మళ్లీ తన స్వతంత్ర గాథను, తన ఘనమైన చరిత్రను ప్రపంచానికి చాటి చెబుతున్న సందేశం. జై శ్రీరామ్, జై హింద్. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇప్పుడు ప్రకటనలు. తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు, మొబైల్ వదిలేయ్. అక్క, బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు. చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు పునఃస్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని పుణ్యక్షేత్రం కురుక్షేత్ర పర్యటనలో భాగంగా
గురు తేజ్ బహదూర్జీ 350వ షహీద్ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని గురు గ్రంథ్ సాహిబ్కు నివాళులర్పించారు. అనంతరం గురు తేజ్ బహదూర్ ప్రత్యేక నాణ్యం స్మారక తపాలా బిళ్లను ఆవిష్కరించారు. అంతకుముందు ప్రధాని శ్రీకృష్ణుడి పవిత్ర శంఖం గుర్తుగా కొత్తగా నిర్మించిన పాంచజన్య స్మారక చిహ్నాన్ని ప్రారంభించాక మహాభారతాన్ని తెలిపే ఎక్స్పీరియన్స్ సెంటర్ను సందర్శించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ ఈరోజు భారతీయ వారసత్వం అద్భుత సమ్మేళనంగా కనిపిస్తోందని, ఉదయం అయోధ్యలోని రామాయణ నగరంలో, ఇప్పుడు గీతానగరం కురుక్షేత్రలో ఉన్నానని చెప్పారు. గురు తేజ్ బహదూర్ సత్యం, న్యాయం, విశ్వాసం కోసం ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. ఆయన బలిదానం హిందీ చాదర్గా నిలిచిందని అన్నారు. ਸਾਹਿਬ ਦੀ ਸ਼ਹਾਦਤ ਨੂੰ ਸਮਰਪਿਤ ਇੱਕ ਸਿੱਕਾ ਵੀ ਰਿਲੀਜ਼ ਕਰ ਰਹੇ ਹਾਂ। जाता हमारी सरकार को श्री गुरु नानक देव जी के 550वें प्रकाश पर्व पर, श्री गुरु तेग बहादुर साहब जी के 400वें प्रकाश पर्व और श्री गुरु गोविंद सिंह जी के 350वें प्रकाश पर्व को भारत की एकता और अखंडता के उत्सव के रूप में मनाने का अवसर मिला। पूरे भारत के लोग अपने मत, परंपरा और मान्यताओं से आगे बढ़कर इन योजनाओं में सम्मिलित हुए हैं। साथियों, हमारी सरकार को गुरुओं से जुड़े पवित्र स्थलों को भव्यतम और दिव्यतम रूप देने का सौभाग्य भी मिला है। బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురు తేజ్ బహదూర్ 350వ వర్ధంతి సందర్భంగా బలిదాన్ దివస్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ గురు తేజ్ బహదూర్ బలిదానాన్ని దేశమంతా గుర్తించాలన్నారు. దేశానికే శ్రీ గురు తేజ్ బహదూర్ మార్గదర్శి అని, భాజపా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదన్నారు. తేజ్ బహదూర్ చేసిన త్యాగాన్ని గుర్తించి జయంతి వర్ధంతులు నిర్వహిస్తున్నామని రామచంద్రరావు అన్నారు. గురు తేగ్ బహదూర్ సింగ్ జీ వారి యొక్క ఏదైతే బలిదానం ఉందో ఈ బలిదానాన్ని అందరం కూడా దేశమంతా కూడా గుర్తించాలి. ఒక సిక్కు సమాజమే కాదు, దేశమంతా కూడా ఈరోజు వారిని మనము ఆదరించాల్సింది, పూజించాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు ఔరంగజేబ్ ఒక శాసనంలో ప్రతి ఒక్కరిని కూడా మతం మార్చమని చెప్పేసి బలవంతం చేసేవారు. ఆ మతం మార్పిడికి వ్యతిరేకంగా ధర్మాన్ని రక్షించడానికి ఆ రోజు సిక్కులు చేసినటువంటి ఒక త్యాగాల్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు చిన్న విరామం. 3 కాలేజీలలో డోంట్ వరీ, ఫీజు చూడు. ఎలా ఉన్నారు? ఏంటి విషయం? ఫీజు కోసం టెన్షన్. రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్. ఆర్బీఐ అంటుంది, చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. వార్తలకు పునఃస్వాగతం. ప్రమాదవశాత్తు మృతి చెందినట్టు ప్రచారమైన అసోం ప్రముఖ గాయకుడు జుబిన్ గార్గ్ను అసలు కుట్రపూరితంగా హత్య చేశారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అసెంబ్లీలో వెల్లడించారు. హత్య వెనుక ఉద్దేశం ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసేదని ఆయన పేర్కొన్నారు. 5 నిందితులపై కేసు నమోదైందని, వారిలో ఒకరు నేరాన్ని నిర్వహించగా మిగతా వారు సహకరించారని దర్యాప్తులో తేలిందని తెలిపారు.
డిసెంబర్లో ఛార్జ్షీట్ దాఖలైన తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయని ప్రకటించారు. ఏకసభ్య కమిషన్ దర్యాప్తు గడువును డిసెంబర్ 12 వరకు పొడిగించింది. ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్ నారాయణపూర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో 28 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో మాడ్ డివిజన్ కమిటీ సభ్యులు, ఏరియా కమిటీ సభ్యులు, మిలిటరీ దళం కమాండర్, జనతా సర్కార్ సభ్యులు ఉన్నారు. దండకారణ్యంలో కీలకంగా వ్యవహరించిన వీరిపై 89 లక్షల రివార్డు ఉన్నట్టు ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు బస్తర్ డివిజన్లో 287 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు ఎస్పీ రాబిన్సన్ గుడియా తెలిపారు. సంగారెడ్డి పంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సంగారెడ్డి నుంచి పోటీ చేయబోనని ప్రకటించారు. తన స్థానంలో భార్య నిర్మలా జగ్గారెడ్డిని బరిలోకి దింపనున్నట్టు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఒప్పించినా మళ్లీ పోటీ లేదని స్పష్టం చేశారు. 10 ఏళ్లుగా అధికారం లేకపోయినా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు గెలుచుకున్నామని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ జెండా మోసిన వారికే అవకాశం ఇచ్చామని గుర్తు చేశారు. అన్ని సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ బలోపేతం కావాలని, అభ్యర్థుల ఎంపికలో తాను జోక్యం చేసుకోనని, గ్రామ నాయకులు, కార్యకర్తలే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అసలు పూర్తి అర్హతలు ఈమెకే ఉన్నాయి. రేపు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా, ఎమ్మెల్యేగా ఇక ఏం డౌట్ లేదు. ఇక మళ్ళీ చెప్తున్నా, నెక్స్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి సంగారెడ్డి నియోజకవర్గం నుంచి నిర్మలనే ఉంటది. మళ్ళీ చెప్తున్నా, ఇంకా 3 ఏళ్లు ఉండవచ్చు. అయినా సరే నెల 2 నెలల ముందు లేదు సీఎం రేవంత్ రెడ్డి పిలిచి లేదా రాహుల్ గాంధీ పిలిచి నువ్వు పోటీ చేయని చెప్తే మళ్ళా సార్ చేంజ్ అవుతాడని అయితే మీరు కలలు అనుకోకండి. రాహుల్ గాంధీ గారు కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, లేదా మన మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ కానీ, లేదు జగన్ నువ్వే ఉండని చెప్పినా నేను నెక్స్ట్ ఎలక్షన్ లో సంగారెడ్డి నుంచి పోటీ చెయ్యను, ఇక్కడ నుంచి నిర్మలనే ఉంటది. సినిమాల పైరసీకి సంబంధించి ఐబొమ్మ రవి నుంచి కీలక సమాచారం సేకరించినట్టు సైబర్ క్రైమ్ అడిషనల్ సిపి శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్లో మీడియాతో సిపి మాట్లాడుతూ ఐబొమ్మ వెబ్సైట్ను రవి మరో కంపెనీ నుంచి హోస్ట్ చేస్తున్నట్టు వెల్లడించారు. డొమైన్ను ఎన్జీలా కంపెనీలో రిజిస్టర్ చేశాడని, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా రవి సినిమాలు పోస్ట్ చేసినట్టు ప్రకటించారు. ఐబొమ్మ, బప్పం వెబ్సైట్ల ద్వారా రవి సినిమాలు పోస్ట్ చేసేవాడని, ఆయా వెబ్ సాఫ్ట్వేర్లో రీడైరెక్ట్ స్క్రిప్ట్ రాశాడని, తద్వారా గేమింగ్, బెట్టింగ్ వెబ్సైట్లకు వెళ్లేదన్నాడు. ఇప్పటికీ మరికొన్ని పైరసీ వెబ్సైట్లు ఇదే పద్ధతిలో నడుస్తున్నాయని సైబర్ క్రైమ్ అడిషనల్ సిపి శ్రీనివాస్ తెలిపారు. మూవీ రూల్స్, తమిళ్ ఎంవీ లాంటి పలు పైరసీ వెబ్సైట్లు ఇప్పటికీ నడుస్తున్నాయని, ఆయా వెబ్సైట్ల నిర్వాహకులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కాగా ఐబొమ్మ నిర్వాహకుడిని మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్న పోలీసులు నాంపల్లి కోర్టులో మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రేపు తీర్పునివ్వనుంది. 20 మంది టీం ఉందని ఎవరు చెప్పలేదు. ఈజ్ ఆ టోటల్ అవుట్సోర్స్ చేసుకుంటూ ఎన్హాన్స్ చేయడానికి ఎక్కడో ఉన్న కరేబియన్ ఐలాండ్స్లో ఉన్న వాళ్ళ టీం ఉంటుందంట. అంటే ఈయన టీం కాదు, అది ఎవరికైనా చేస్తారు వాళ్ళు. ఇట్స్ పైరసీ దాన్ని ఎన్హాన్స్ చేసి ఇస్తారు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉండొచ్చు కరేబియన్ ఐలాండ్స్లో. తర్వాత ఇతని యొక్క సర్వర్స్ అన్ని ఇక్కడ లేవు, ఎక్కడ నెదర్లాండ్స్లో, తర్వాత న్యూజిలాండ్లో, తర్వాత స్విట్జర్లాండ్లో ఉన్నాయి. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో బీజేపీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉందని, సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు ఖాయమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లు అమలు చేయకుండా మోసం చేస్తోందని ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలో 306 సర్పంచ్ స్థానాల్లో బీసీలకు కేవలం 23 స్థానాలు మాత్రమే కేటాయించడం బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బీసీలు ఏకమై కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెబుతారని రఘునాథ్ వెరబెల్లి ధీమా వ్యక్తం చేశారు.
మంచిర్యాల జిల్లాలో స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఈరోజు దండపల్లి మండలం, లక్షట్పేట్ మండలం, ఆజిపూర్ మండలం ఈ 3 మండలాల ముఖ్య నాయకులతోటి సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికలకు మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ 2 విషయాలు. ఇవాళ గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయంటే కేంద్ర ప్రభుత్వం నిధులతోటే చెందుతుంది. రెండోది, రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని గత 2 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వచ్చారు. డిజిటల్ సేఫ్టీ పథకంలో భాగంగా సంచార్ సాథీతో అక్టోబర్లో దేశవ్యాప్తంగా 50,000కు పైగా పోగొట్టుకున్న దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను కేంద్ర టెలికాం శాఖ స్వాధీనం చేసుకుంది. మొత్తంగా ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా హ్యాండ్సెట్లను రికవరీ చేశామని డిఓటి తెలిపింది. జూన్ నుంచి అక్టోబర్ మధ్య నెలవారీ రికవరీలు 47% పెరిగాయని, దేశంలో ప్రతి నిమిషానికి 1కి పైగా ఫోన్లు స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపింది. పౌరులు సంచార్ సాథీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పోగొట్టుకున్న ఫోన్లను బ్లాక్ చేయడంతో పాటు కొత్త లేదా యూజ్డ్ ఫోన్లు కొనుగోలు చేసే ముందు వాటి వాస్తవికతను పరిశీలించుకోవాలని సూచించింది. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యంపై కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. నగరంలో కాలుష్యానికి కారణమయ్యే వాహనాలపై చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించింది. ఇదే సమయంలో విద్యుత్ వాహనాలను విస్తృతపరిచే చర్యలు ముమ్మరం చేయాలని సూచించింది. ఢిల్లీలో వాయు నాణ్యత మరింత క్షీణిస్తోన్న వేళ ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఢిల్లీలో ఇంకా 37% పాత వాహనాలు ఉన్న విషయం సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈవీ వాహనాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఇందుకు సంబంధించి సబ్సిడీలతో పాటు ఛార్జింగ్ స్టేషన్ల వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని అధికారులకు సూచించారు. అదే సమయంలో పెట్రోల్, డీజిల్ వాహనాలను గణనీయంగా తగ్గించాలని ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులను ఆదేశించారు. గోవాలో 56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. నేడు ఇఫీ వేడుకల్లో భాగంగా దివంగత నటుడు ధర్మేంద్రకు నివాళులర్పించారు. ఈ మహానటుడు సినిమా పరిశ్రమకు చేసిన సేవలను గుర్తు చేస్తూ ఫెస్టివల్ నిర్వాహకులు హోమేజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ డైరెక్టర్ రాహుల్ రావైల్ మాట్లాడుతూ ధర్మేంద్రను ఐకానిక్ నటుడిగా కొనియాడారు. ధర్మేంద్ర తనకు మెంటార్గా, తండ్రిగా దార్శనికతను చూపించారని తెలిపారు. మరోవైపు ఇఫీ వేడుకల్లో భాగంగా నిర్వహించిన రోమ్తమిళ్ సాంప్రదాయ ప్రదర్శన పోటీ ముగింపు ఘనంగా జరిగింది. గోవా రాష్ట్ర వ్యాప్తంగా 10 బృందాలు పాల్గొన్న ఈ పోటీలో గోవా సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించారు. పనాజీ కళా అకాడమీలో మాస్టర్ క్లాసులు, ఫిల్మ్ బజార్ చర్చలు కొనసాగాయి. జపాన్ ఫోకస్ కంట్రీగా దక్షిణ కొరియా చిత్రం ఎగ్జిస్టెంట్ హెల్త్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో ప్రదర్శించారు. ఐఫిస్టా కల్చరల్ షోకేస్లో మ్యూజిక్ పర్ఫార్మెన్స్లు, వర్క్షాప్లు జరిగాయి. కాగా ఇఫీ వేడుకలు ఈ నెల 28 వరకు కొనసాగనున్నాయి. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఎదురెదుతోంది. టెస్ట్ మ్యాచ్ గెలవడం అటుంచి డ్రా చేసుకునేందుకే తంటాలు పడుతోంది. వికెట్లేమీ కోల్పోకుండా 26 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన సఫారీల జట్టు 4వ రోజు 5 వికెట్లు కోల్పోయి 260 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో 288 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి భారత్ ముందు 549 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ లక్ష్య ఛేదన కోసం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 4వ రోజు ఆట ముగిసే సమయానికి 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు రాహుల్, యశస్వి జైస్వాల్ మరోసారి నిరాశపరిచారు. జైస్వాల్ను యాన్సన్ అవుట్ చేయగా రాహుల్ని సైమన్ హార్మర్ తన తొలి ఓవర్లోనే క్లీన్ బౌల్డ్ చేశాడు. సిరీస్ను కోల్పోవడం దాదాపుగా ఖాయం చేసుకున్న భారత్ కనీసం మ్యాచ్నైనా గెలిచి రేపు 8 వికెట్లను కాపాడుకోవాలి. కానీ సఫారీల జోరు చూస్తుంటే టీమిండియా వికెట్లను కాపాడుకోవడం కష్టమేనంటున్నారు క్రీడా పండితులు. దూరదర్శన్ యాదగిరి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ పద్ధతిన పనిచేసేందుకు ప్రసార భారతి నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ తెలుగు ఉర్దూ, కాపీ ఎడిటర్ తెలుగు ఉర్దూ, అసిస్టెంట్ వెబ్సైట్ ఎడిటర్ తెలుగు ఉర్దూ, వీడియో ఎడిటర్ తెలుగు ఉర్దూ, బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్స్, న్యూస్ రీడర్ కమ్ యాంకర్ తెలుగు ఉర్దూ కేటగిరీలలో అసైన్మెంట్ ప్రాతిపదికన పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు ప్రసార భారతి వెబ్సైట్ సందర్శించవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ డిసెంబర్ 15వ తేదీ.
దూరదర్శన్ యాదగిరి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగంలో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేసేందుకు ప్రసార భారతి నోటిఫికేషన్ జారీ చేసింది. శబ్ద్ కాపీ ఎడిటర్ పోస్టుకు ఒప్పంద ప్రాతిపదికన పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు ప్రసార భారతి వెబ్సైట్ను సందర్శించవచ్చు. నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రసార భారతి తెలిపింది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ను ఐసీసీ ప్రకటించింది. ఈ టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టోర్నమెంట్ జరగనుంది. భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్లో ఉన్నాయి. ఈ చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనుంది. గత ఎడిషన్ మాదిరిగానే ఈసారి కూడా 20 జట్లు పాల్గొననున్నాయి. ఇటలీ మొదటిసారి టోర్నీకి అర్హత సాధించింది. 20 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుంచి 2 జట్లు సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. సూపర్ 8లోని 4 జట్లను 2 గ్రూపులుగా విభజిస్తారు. ఇందులోని టాప్ 2 జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఈ మ్యాచ్లకు భారత్లోని అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై ఆతిథ్యమిస్తుండగా శ్రీలంకలోని 3 వేదికలు కూడా ఈ ప్రపంచ కప్ మ్యాచ్లకు వేదికలుగా నిలవనున్నాయి. టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల కార్యక్రమంలో భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ, భారత టీ20 జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్, టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. భారత్కు 2024 ప్రపంచ కప్ సాధించిన రోహిత్ శర్మను టీ20 వరల్డ్ కప్ 2026కు బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తల్లో డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.